ఈ రాత్రికాల సమయంలో ఇటు విధంగా దేవుణ్ణి మహిమపరచుటకు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టించుకుని ఉన్నారో సహోదరులు వెంకట్రావు గారు మరియు సహోదరి శిరీష గారి ఒక కుమార్తె ఆరాధ్య బర్త్డే సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా వారు పెట్టుకున్న ఈ ప్రోగ్రాం విషయమే ఆ కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయమందు వాక్యాన్ని బోధించే అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అదేవిధంగా ఇటు విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకి తీసుకువెళ్తున్న సహోదరులు రమణ గారికి సంఘమునకు క్రీస్తునామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు బర్త్డే కాబట్టి ఆ సందర్భమైన వాక్యం మనం తెలుసుకుంటూ మనం ఏ విధంగా దేవుల్లో ఎదగాలన్నది మనం తెలుసుకుందాం. అందరూ మీ యొక్క బైబిల్స్ తెచ్చారు కదండి. ఇక్కడ బైబిల్స్ తెస్తే బైబిల్స్ కట్టుకొని రెడీగా ఉండండి. తీసిన వాక్యాన్ని మీరు చక్కగా చదివి అప్పుడు చూసి అలా ఉందో లేదో చూసుకొని దాన్ని ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. కీర్తనలు 100వ కీర్తన 1 నుండి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. మరి మనందరిని ఎవరు పుట్టించారటండి? 100వ కీర్తన మనం చూస్తున్నప్పుడు 3వ వచనంలో 2వ లైన్లో మనం చూస్తే ఆయనే మనల్ని పుట్టించెను. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని పుట్టించడం అన్నది మనం గ్రహించాల్సిన విషయం మాట. ఎందుకంటే మనం ఒకరే కాదు, మన ఒక కుటుంబమే కాదు, ఒక ఊరే కాదు, ఒక జిల్లాయే కాదు, ఒక మండలమే కాదు, ఒక రాష్ట్రమే కాదు, ఒక దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్త దేశంలో కూడా ఎవరైతే ఈ సమయమందు కానీ గతించిన వారు కానీ ఇక పుట్టవేవారు కానీ అందరినీ కూడా పుట్టించేవారు ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరండి? ఇక్కడ రాశారు కదా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తెలుసుకోమంటున్నారు దేవుడు. అసలు ఎలా పుడుతున్నారు, ఎందుకు పెరుగుతున్నారు, ఏంటిదంతా అసలు ఏంటి అన్నది దేవుడు తెలుసుకోమంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడిని, మిమ్మల్ని అందరినీ కూడా నేనే పుట్టిస్తున్నాను, ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనందరికి కూడా వివేచన జ్ఞానం మనకి, ఆలోచించే శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు అన్నమాట. ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా ఏం చేస్తున్నారు వారు? దేవుడికి మహిమపరుస్తున్నారు. అంటే వారు కూడా తెలుసుకున్నారు అనమాట, ఎవరు పుట్టించారనేసి, దేవుడు పుట్టించారనేసి వారు కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మహిమపరచుటకు మనకి ఇట్టి విధంగా అవకాశాన్ని వారు దేవుని ద్వారా మనకు కలుగు చేసి ఉన్నారన్నమాట. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించనండి మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం అన్నమాట. అదేవిధంగా 127వ కీర్తన 3వ వచనం చూసుకుంటే, కీర్తనలోని గ్రంథంలోని అనేక విషయాల్ని మనం గ్రహించవచ్చు అన్నమాట. దాంట్లో అనేక విషయాలు ఇప్పుడు ఏదైతే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉందో, ఒకవేళ కీర్తనలు తీసుకుంటే 4 భాగాలుగా విభజించవచ్చు. కీర్తన గ్రంథాన్ని 4 భాగాలు విభజించవచ్చు. ఇది రాసిన వారు మోషే గారు, దావీదు గారు, కౌరవ కుమారులు, అలాగే చాలామంది కూడా ఈ కీర్తనల్ని రాసి ఉన్నారు అన్నమాట. మనం చూసుకుంటే 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. మన నిశాంత్ బర్త్డేకి ఇదే ట్యాగ్, ఈ వచ్చినాన్నే మేము స్టేజ్ మీద కానీ కార్డ్స్ లాగా వేసాం అన్నమాట. నిశాంత్ బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి
చూడండి, యెహోవా కుమారులు ఎవరికంటే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అంటే కుమారులు కాదు, కుమారులైనా కుమార్తెలైనా సరే ఎవరైనా అక్కడ ఒకటే. అంటే ఎందుకంటే అక్కడ ఆ విధంగా ట్రాన్స్లేషన్ ఉందన్నమాట. చూడండి, Psalms 127:3 verse 3, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మరి మనల్ని దేవుడు పుట్టించాడు, మరి మనకి ఎవరు మరి మరి మనం కూడా ఆయన ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు కాబట్టి మనకి ఎవరు ఇస్తున్నారు కుమారులని? మళ్ళీ దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. మనల్ని పుట్టించాడు, మన ద్వారా కూడా మనకి కుమారులు కుమార్తెలు రావాలంటే మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు? అక్కడ దేవుడే మనకి ఇస్తున్నాడు. అంతేగాని మన ఏదో మన సొంతగా క్రియేట్ చేసుకుంది కానీ లేకపోతే సొంతంగా మనం ఆలోచించి చేసింది కానీ ఏమీ ఉండదు ఇందులోనే. ఎందుకంటే మనం చాలా జీవితాల్లో చూస్తున్నాం, చాలా మందికి పిల్లలు లేకుండా ఉన్నారు. ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, అది దేవుని చిత్తం. అది వారికి ఎందుకు పిల్లలు పుట్టలేదో మనకు తెలియదు. కానీ మనకి పుట్టిన పిల్లలు ఎవరి ద్వారా వచ్చారని తెలుసుకుంటే మనం ఎవరు తెలుసుకోవాలి? దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం మాట. కాబట్టి కుమారులు ఎవరిస్తున్నారంటే కుమారులు కుమార్తెలు కానీ దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం మాట. ఈ విధంగా మనం మనం ఎలా అంగీకరించాలట? 1 తిమోతి 1:15 1 తిమోతి chapter 1 verse 15 చూసుకుంటే మీరు అందరూ రాసుకుంటే మంచిది. ఎందుకంటే వాక్యాలు మనం తర్వాత నెమరు వేయడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ ఉపయోగపడతాయి అన్నమాట. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదయు పూర్ణాంగమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధాన. ఎలా ఉందంటే పూర్ణ అంగీకారము. దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు తప్ప ఇంకెవరైనా పుట్టించారని ఎవరైనా నిరూపించగలరండి? అది అందరం కూడా పూర్ణ అంగీకారంతో మనము ఒప్పుకోవాల్సిన విషయం. మనకి కలుగుతున్న ఈ కుమారులు కుమార్తెలు కూడా దేవుడి అనుగ్రహించు స్వాస్థ్యము. ఇది కూడా మనకు పూర్ణ అంగీకారంతో ఒప్పుకోవాల్సిన అవసరం అన్నమాట. మనం ఒప్పుకోవాలన్నది ఖచ్చితంగా ఉండాలి. దేవుని యొక్క విషయాలు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ మన హృదయంలో మనము వాటిని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలను ఇస్తారన్నమాట. ఎందుకంటే దేవుడు తప్ప ఎవరు కూడా ఇవి అనుగ్రహించే శక్తి లేదు. దేవుడు తప్ప అనుగ్రహించే శక్తి ఎవరికి కూడా లేదని మనము గ్రహించాలన్నమాట. ఎందుకంటే అది పూర్ణాంగకరమైన యోగ్యమైనది. దాన్ని ఎవరు కూడా కొట్టివేయలేరు. ఇది తప్పు అని కూడా ఎవరు చెప్పలేరు. అది యోగ్యమైనది. కాబట్టి కుమారులు మనల్ని యెహోవా పుట్టించాడు, దేవుడు పుట్టించాడు. మనకు కూడా కుమారులు కుమార్తెల్ని యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము. మనం దీన్ని ఎలా అంగీకరించాలి? పూర్ణ అంగీకారమైన యోగ్యమైనదిగా మనము అంగీకరించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అదేవిధంగా నిర్గమాకాండం 5:2 చూస్తే ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీయనను. ఏంటంటారు అక్కడ? అంటే పూర్తి జ్ఞానం లేని వ్యక్తులు మాట. అంటే దేవుడంటే ఎరగని వ్యక్తులు. అసలు ఎలాగ పుడుతున్నారు, అసలు ఏంటి ఇది, అసలు ఎరిగేది ఏంటి, ఒక విషయాన్ని కూడా గమనించలేని వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారంటే అక్కడ నిర్గమాకాండం 5:2 ఫరో రాజు ఏం జరిగింది అక్కడ? ఇశ్రాయేలు ప్రజల్ని మోషే గారితో బయటికి రప్పించిన దేవుడు ఏర్పడితే మోషే గారు వెళ్ళి మాట్లాడినప్పుడు మా ప్రజల్ని పంపించండి, మేము వెళ్ళి అక్కడ బయట మేము దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలనేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఫరో చూడండి ఎంత కాఠినంగా మాట్లాడుతున్నాడు అక్కడ. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎంత పెద్ద మాట అండి. చాలా మంది అజ్ఞానంలో ఉన్నారన్నమాట. అజ్ఞానంలో బతుకుతున్నారు ఇప్పుడు కూడా. ఏం చేస్తున్నారంటే అసలు ఏంటి ఈ సృష్టి ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఏముంది అనే అంశాన్ని వాళ్ళందరూ కూడా ఆలోచించే స్థితిలో లేరు. ఏదో లెగిస్తున్నాం, ఉదయం పుడుతున్నాం, పెరుగుతున్నాం,
లెగుస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం, అంతే. అసలు అంతా ఏంటి, అది ఎందుకనేసి కనీస ఆలోచన జ్ఞానం అన్నది వారు ఆలోచించట్లేదు అన్నమాట. మనం ఇంట్లో చూసుకుంటే పరిచయం యెహోవా ఎవరు అడుగుతున్నారు అన్నమాట. యెహోవా ఎవరని చెప్తుంది బైబిల్? దేవుడని మనకి చెప్తుంది. ఫస్ట్ చదువుకున్నా కదండి 100వ కీర్తనలోనే ఎవరు యెహోవా ఎవరు, దేవుడని మనకి చెప్తుంది. కానీ ఇక్కడ అతను యెహోవా ఎవడు అని ఎరగని చెప్తుంది. ఎందుకంటే అతనికి ఆలోచన అన్నది, దేవుడి గురించి ఆలోచన అనేది వారు పెట్టుకోలేదు. అసలు ఆలోచన విధానం అసలు ఆలోచించలేదు అన్నమాట. వాళ్ళు ఎరగని వారు, ఇప్పటికి కూడా దేవుడు అంటే ఎవరు ఎరగని వారు అదే విధంగా మాట్లాడుతున్నారు అన్నమాట. కానీ మనం ఏం చేయాలా? మన పుడుతున్న బిడ్డలకి ఏం చేయాలా? ఈ విషయాన్ని మనము చెప్పాలా. యెహోవాయే దేవుడని మనము చెప్పాలా. యెహోవాయే మనల్ని పుట్టించునని మనం చెప్పాలా. యెహోవాయే మనకి కుమారులను కుమార్తెలను స్వాస్థ్యంగా అనుగ్రహిస్తున్నాడని మనం చెప్పాలా. అది ఎలా చెప్పాలా? వారు పూర్ణ అంగీకారంతో అంగీకరించే విధంగా యోగ్యమైనది, ఇది కరెక్టు, ఇది రైటు, ఇది సత్యం అని మనం ఏం చేయాలా? చెప్పాలా. చెప్పి మనం బిడ్డల్ని పెంచాలన్నమాట. లేకపోతే ఏటవుద్ది? ఎరుగని జనాంగంగా మనము తయారు చేస్తాం బిడ్డల్ని. మన పిల్లలు పుడుతున్నారు, సంతోషంతో మనము వాళ్ళకి పుట్టినరోజులు అవన్నీ చేస్తున్నాం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడి గురించి కంపల్సరీగా మనము చెప్పాలన్నమాట. ఈ సత్యాన్ని వాళ్ళకి వివరించాలి. లేకపోతే ఏటవుద్ది? దేవుడు అంటే ఎవరు అన్నట్లే యెహోవా ఎవరు ఎరగని జనం అన్నది మనము తయారు చేస్తాం. పుట్టినరోజులు, పండుగ, వాళ్ళకి ఏవైనా వాళ్ళ సంతోషం కొలితే మనం ఏమైనా చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమని చెప్పవలసిన విషయాలు ఇవి చెప్పకపోతే మనము తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు అవుతాం. మరి కాబట్టి చిన్నప్పుడు కూడా మనము వాటిని ఎక్కడ వాక్యం చెప్పినా అక్కడే అందరిని రాసుకొని మీ పిల్లలకి బలవంతం చేయలేం. బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నోట్స్లు పట్టుకొని, బుక్స్ పట్టుకొని అక్కడ పాఠం చెప్తుంటే చక్కగా రాసుకుంటూ ఉంటారు. కానీ చర్చికి వచ్చేటప్పటికి నోట్స్లో ఉండు, బుక్స్ ఉండు, ఏటి ఉండవు. అంటే మనం ఎలా పెంచుతున్నాం వారిని అని చెప్పాలి. కంపల్సరీ చెప్తేనే మనం మార్చుకోగలుగుతాం. లేకపోతే ఇలాగ రన్నింగ్లో వెళ్ళిపోయాం అనుకోండి, తప్పు కూడా మందే అవుద్ది. వాక్యంలో ఉంది కదా, మేలైనది నువ్వు చేయకపోతే కంపల్సరీగా బిడ్డలకి అది కంపల్సరీగా నేర్పించాలన్నమాట. పాఠం చెప్పినప్పుడు అది ఎంత కంఠస్థం పెట్టడానికి ఎన్నిసార్లు రాసుకుంటుంటామో, ఎన్నిసార్లు చదువుతుంటామో అంతకంటే ఎక్కువగా మనము ఇవి చదవాలి, రాయాలి. వినుటి వలన విశ్వాసం పెరుగుతుంది. వినుటి వల్ల ఏంటవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అని వింటూ ఉంటే మనకి విశ్వాసం అనేది పెరుగుతుంటుంది. ఆ విశ్వాసంలో మనం పెంచే విధంగా బిడ్డల్ని మనం తయారు చేయాలన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే అదే నిర్గమకాండంలో 6వ అధ్యాయం 3వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఏంటండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి పేరు తెలియబడలేదు దేవుడు. వారు కేవలం అబ్రహాం గారు ఒక మాట ద్వారా తన కుటుంబాన్ని సమస్తాన్ని విడిచి కేవలం దేవుడు ఒక మాట ఇచ్చాడనేసి ఒక మాట ద్వారా అతను సమస్తాన్ని విడిచి దేవుని కోసం బయలుదేరిపోయాడు. తిరిగి క్వశ్చన్ అడగలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, మీరు ఎవరు? ఫరో దేవుడు అంటే ఎవరు తెలియదు. ఎందుకంటే ఆలోచించలేదు. అబ్రహాం గారు ఆలోచించారు. సమస్త సృష్టి ఎలా జరుగుతుంది, ఏంటి ఇదంతా అనేసి ఆలోచన కలిగిన వ్యక్తిగా అక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఆలోచన అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఏంటవుతుందంటే మనము తప్పుదారిలో మనము వెళ్ళిపోతాం అనమాట. ఫరో అన్నాడు యెహోవా ఎవరు, కానీ అబ్రహాం గారు యెహోవా నామము తెలియలేనప్పుడే ఆయన ఒక్క మాట ద్వారా బయటికి తన కుటుంబాన్ని, సమస్తాన్ని, ఆస్తిపాస్తుల్ని, ఇల్లుల్ని మొత్తాన్ని కూడా వదిలేసి ఆయన బయలుదేరుతున్నారు. చెప్తారు చూడండి బైబిల్లో అక్కడ 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము ఇస్సాకు, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు కూడా ఎవరి మాట నమ్మాడు? అబ్రహాము గారు తండ్రి మాట నమ్మాడు మాట. ఎలాగా చెప్పాడు అబ్రహాము,
తనకు జరిగిందంతా చెప్పాడు. అదేవిధంగా తను కూడా చూశాడు. తను కూడా దేవుడికి అబ్రహాం ఎంత లోబడుతున్నాడో, తన తండ్రి ఏ విధంగా తనకి నేర్పిస్తున్నాడో, బలిపీఠం ఎలా కట్టి ఇక్కడ బలి ఎలా అర్పిస్తున్నారో అవన్నీ కూడా ఇస్సాకు చూశాడు. అబ్రహాం పరీక్షించినప్పుడు ఇస్సాకుని పట్టుకెళ్తున్నప్పుడు ఇస్సాకు తండ్రిని అడిగాడు. ఏంటి అడిగాడు? బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది, బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది. మరి ఇది ఎంత తెలిసింది ఇస్సాక్కి? అంతా చూశాడు కదా. మనం అందరం వస్తున్నాం ప్రార్థన చేయడానికి, పిల్లలు తీసుకొస్తున్నాం. ఎందుకని? ఎలాగ ఆరాధన చేస్తున్నాము, ఎలాగ దేవుని స్తుతి చేస్తున్నాము, ఎలా దేవునికి పాటలు పాడుతున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఎలా వాక్యం చెప్తే వాక్యాలు విని దాని ప్రకారం ఎలా జీవితాలు జీవిస్తున్నాము, దేవుడికి ఎలా లోబెడుతున్నాము అని పిల్లలకు చూపించడానికి కదా మనం ప్రార్థనలు చేస్తానికి, ఇంత కష్టపడడానికి, ఇవన్నీ నేర్పించడానికి కదా. దేవుడు అంటే ఎవరైనా తెలియడానికే కదా. కానీ కొంతమంది ఏం చేస్తాం? తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రాదు, తండ్రులు వస్తే పిల్లలు రారు. పిల్లలకి మనం ఏంటి నేర్పిస్తున్నాం? చెప్పాలి. చెప్పకపోతే ఫరోలాగా ఎరగని జనంగా మారిపోతారు అన్నమాట. ఎవరు అనే క్వశ్చన్ అన్నది అక్కడికి హూ ఈజ్ గాడ్. యాకోబు గారు ఇస్సాకు యొక్క కుమారుడు. మరి ఆయనకి ఎవరు చెప్పారు? అబ్రహాం గారి ద్వారా, దేవుడి ద్వారా అబ్రహాం గారికి, అబ్రహాం ద్వారా ఇస్సాక్కి, ఇస్సాకు కుమారుడు యాకోబుకి కూడా విషయాన్ని తెలియజేశారు. మరి తను బయలుదేరుతున్నప్పుడు రాత్రి అయిపోయింది. యాకోబు గారు తన ఊరు నుండి తనను చంపేస్తారన్న భయంతో వేరే ఊరు తల్లి పంపించినప్పుడు దారిలోని పెనుగులాడి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, నూనె వేసాడు. అంటే బలిపీఠం అంటే ప్రార్థన. అప్పట్లో బలిపీఠం ఇప్పుడు మనకి ప్రార్థన మాట. మరి ఎలా చేశాడు రాత్రికాల సమయంలో? చూశాడు కదా. తాతగారిని చూసి ఉండొచ్చు, తండ్రి గారిని చూసి ఉండొచ్చు. ఇవన్నీ నేర్చుకున్నాడు కదా. ఇవన్నీ నేర్చుకొని ఆశీర్వాదాలు అడిగాడు కదా, దేవుడిని ఇచ్చారు కదా. కానీ ఎవరికి కూడా పేర్లు తెలియదు. దేవుడి పేరు తెలియకంట వారు విశ్వాసంతో ఎలాగా తల్లి తండ్రులు చెప్పిన మాటలు బట్టి ఇదే దేవుడు. కాబట్టి అక్కడ మనం గ్రహించేస్తుందంటే మన బిడ్డల్ని సర్వశక్తి గల దేవుడి గురించి, ఆయన పేరు నామాల గురించి, పేరుని గురించి మనము చెప్పాలి. యెహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు, కానీ వారు ఒక్క మాట ద్వారా నన్ను విశ్వసించారు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఆయనే యెహోవా దేవుడని మనము గ్రహించాలన్నమాట. అదేవిధంగా ఆదికాండం 17:1 అబ్రాము 17 చెప్పండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. సర్వశక్తి గల దేవుడు ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడు. సమస్త సృష్టిని ఆయన సృజించాడు, సమస్తాన్ని ఆయన నడిపిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు. ఎప్పుడైనా 99 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం గారికి చెప్తున్నా, నేను సర్వశక్తి గల దేవుడిని, నువ్వు ఎలా ఉండాలి నా సన్నిధిలోని నిందారహితుడివై ఉండుము. కాబట్టి సర్వశక్తి గల దేవుడి గురించి మన పిల్లలకి చెప్పాలి, వాటిలో పెంచాలి. సర్వశక్తి గల దేవుడు ఏంటి అన్నది మనము వివరించాలి. చక్కగా మనకి బైబిల్ అన్నది దేవుడు అనుగ్రహించాడు. ఎలా చెప్పాలి అనే క్వశ్చన్ మార్క్కి మనకి బైబిల్ ఇచ్చాడు దేవుడు. అది చదివిస్తూ మనం చదువుతూ మనకు అర్థమైన దాన్ని మనం వింటున్న దాన్ని వాళ్ళకి చెప్పుతూ వాటిలో మనం పెంచాలన్నమాట. పిల్లలకి చెప్పబోతే ఏంటవుతుంది? సామెత ఉంది కదండి, మొక్కే వంగనదే రానే వంగదు. కాబట్టి చిన్నప్పుడు నలిపిడివే, దేవుని విషయంలోనే పిండిడివే, క్షమించకూడదు, కనికరం చూపకూడదు.
వాళ్ళు కనికరం చూపించామంటే పెద్దకి ఏటవుతుంది, కంట్లో తోలం అయిపోద్ది అన్నమాట. ఎప్పుడు కూడా మనం బాధపడుతూనే ఉంటాం బిడ్డలను చూసి. ఇదేంటి నేను ఎంతగా చక్కగా తీసని రాస్తున్నాను, ఈ అబ్బాయి రాయట్లేదు అయితే, నా కొడుకు రాయట్లేదు అయితే అనేసి ఆ బాధ మనకి దేవుళ్ళు తప్పు అవుతున్న బాధ అని మనకి ఇండేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం బాగా సరదాగా పిల్లలే కదా ఆడుకుని వదిలేద్దాం అనుకుంటాం. కానీ తర్వాత మనం కొంచెం పెద్ద ఏం జరుగుతుందంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. మన శాఖ విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు మన బిడ్డ అలాగా అల్లరిచిల్లరగా అలాగా ఉండి చేస్తుంటే మనకి ఆ బాధ అనిపిస్తుంది అన్నమాట. ఆ బాధ మనం పడకూడదంటే మనము చక్కగా వారిని దేవుళ్ళ మనము పెంచాలన్నమాట. కాబట్టి సర్వశక్తి గల దేవుడు యెహోవా అనేది మనము తెలుసుకొని ఆయనకి మనం ఇచ్చాలన్నమాట. నిర్గమాకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో శకునగాండ్రు కూడా పేర్లను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా. మీకు అర్థమైందండి? ఆల్రెడీ మనం చదువుకునే విషయాలు, మనం విన్న విషయాలు అనేకమైనవి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకురావడానికి ఫరో అన్నారు కదండి, యెహోవా ఎవరు అన్నారు కదా. మరి చూపించాలి కదా యెహోవా ఎవరన్నది. యెహోవా అన్నది ఎవరో చూపించాలి కదా, మీ దేవుడు ఎవరని చూపించాలి కదా. అంత గర్వంగా మాట్లాడారు. అందుకే దేవుడు తెగుల్ని ఐగుప్తు దేశం మీదకి నేను ఎవరో చూపిస్తాననేసి అక్కడ చెప్తున్నాడు అన్నమాట. చూడండి 19వ వచనం చూడండి. శకునగాండ్రు ఏంటంటున్నారటండి, ఇది దైవ శక్తి. ఇదేంటండి దైవ శక్తి. మోషే కర్రేసాడు, పాము అయిపోయింది. శకునగాండ్రు కర్రేసాడు, పాము అయిపోయింది. మోషే గారు పాము వెళ్ళి ఆ శకునగాండ్రు పాము మింగేసింది, అయిపోయింది. ఇలా 2-3 చేశారు శకునగాండ్రు. కానీ ఈ విషయాన్ని చేయలేకపోయారు అన్నమాట. ఈ విషయం అండి దేవుని యొక్క శక్తి ఏంటి అన్నది ఆ ఫరో రాజ్యానికి అసలు దేవుడు అంటే ఎవరన్నది, అసలు దేవుడు అంటే ఎలాగుంటాడు అనేది అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎవరు అడిగారు కాబట్టి దేవుడు వారి గర్వాన్ని అంచడానికి, దేవుడు అంటే ఎవరైనా తెలియజేయడానికి, సమస్త ప్రపంచము తెలియడానికి ఏంటంటే శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. యెహోవా ఎవరు? దైవశక్తి, దేవుడు అని అక్కడ శకునగాండ్రు ఫరోకి చెప్తున్నారు అన్నమాట. యెహోవా ఎవరని, దేవుడు ఎవరని అడిగిన వ్యక్తికి ఆన్సర్ అన్నది వారికి అక్కడ తెలియజేసే దేవుడు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైన, అతడు వారి మాట వినకపోయాడు. ఇది దైవశక్తి. ఈ సృష్టి దైవశక్తి వల్ల కలిగింది. మనం పుట్టింది దైవశక్తి వల్ల పుట్టాము. మనకు కలుగుతున్న ఈ కుమార్తెలు దైవశక్తి వల్ల మనకు అనుగ్రహింపబడుతున్నారు. మనం పూర్ణ హృదయంతో, పూర్ణ అంగీకారంతో మనము వీటిని అంగీకరించాలి, వాటిని మన పిల్లలకి తెలియజేయాలన్నమాట. అదేవిధంగా 9వ అధ్యాయం 14వ వచనంలో సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరు, నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. మీ సేవకుల మీదకి, మీ రాజ్యాల మీదకి నేను పంపిస్తాననేసి అక్కడ దేవుడు అక్కడ తెలియజేస్తాడన్నమాట. 9వ అధ్యాయము 14వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 9:14. సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరు. దైవశక్తి. యెహోవా ఎవరిని అడిగావు కదా, ఇది దైవశక్తి. సమస్త ఏంటంటే మొత్తం, టోటల్ మొత్తం కూడా ఎక్కడ వెతికినా నా వంటి వారు ఎవరు కూడా లేరని అక్కడ తెలుసుకోమని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనము ఆ విషయాన్ని అది 16వ వచనంలో నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించింది. ఫరో నియమించింది ఎవరు? అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడు. ఎందుకని? సమస్త దేశములకు నా యొక్క నామము తెలియజేయటకు. ఎందుకంటే 100 కీర్తనలు రాసినట్టుగా సమస్త దేశములను
సృజించిన వాడు దేవుడు. ఆ విషయాన్ని సమస్త ప్రపంచానికి తెలియజేయడానికి నేను నిన్ను నిర్మించితిని, ఈ తెగుళ్ళని రప్పించితిని, నీ హృదయాన్ని కఠినపరిచితిని. ఇప్పుడు ప్రపంచం ఈ తెగుల ద్వారా, ఇక్కడ జరిగిన కార్యాల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా ప్రపంచం అంతా కూడా యెహోవా నామాన మహిమపరుస్తుందనేసి తెలుసుకుంటారనేసి అక్కడ తెలియజేస్తాడన్నమాట. ఆయన బలము చూపినట్లుగా ఆయన నామాన్ని ప్రచురిస్తుందన్నమాట. కాబట్టి మనము అసలు యెహోవా శక్తి అంటే, దేవుని శక్తి అంటే ఏంటి? మన బైబిల్ తెలిసిన వెంటనే ఆదికాండం 1:1 చూస్తే ఆయన శక్తి అక్కడే నిలుపుబడిపడుతుంది. చాలా చాలా బుక్స్ ఉంటాయి, మొత్తం చదివిన దాకా దాని మేటర్ అర్థం కాదు. మనం చదివిస్తున్న స్టడీస్ కూడా మొత్తం డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మొత్తం చదివిన దాకా దానికి తెలియదు. ఒక లెక్క అయినా సరే చివరిదాకా ఆన్సర్ తెలియదు. కానీ బైబిల్లో చూడండి, ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఈ ఒక్క మాట ద్వారా దేవుని యొక్క శక్తి తెలియట్లేదా? నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? భూమి మీద జీవిస్తున్నావు, ఎక్కడ జీవిస్తున్నావా? నువ్వు కంటి పైకి వెళ్తే నీకు ఏడు కనిపిస్తుంది? ఆకాశం కనిపిస్తుందా లేదా? నువ్వు నడుస్తున్న నేల కింద కళ్ళు కించినప్పుడు భూమి కనిపిస్తుందా లేదా? మరి ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడు శక్తి మొదటి వచనంలోనే. కాబట్టి ఆయన శక్తి మనము చేసుకుంటాం. అదేవిధంగా నిర్గమకాండం 10:1 Exodus chapter 10 verse 1. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును, నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితినైను. ఏం చేస్తున్నారండి అక్కడ? 10వ అధ్యాయము 1-2 వచనంలో 1వ వచనం చూడండి. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును, నేను చేయి సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు, నేను వారి ఎడల జరిగించిన వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు, నేను, ఇక్కడ ఎవరైతే ఇంకా భూమి మీద ఎంతమంది జీవిస్తున్నారో, ఇంకెంతమంది అక్కడ చనిపోయి ఉన్నారో, ఎంతమంది ఉన్నారో తెలియదు. అప్పటికి ఇస్తున్నారు వాగ్దానం. ఏం చేయమంటున్నాడు దేవుడు? నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు చెప్పు. నువ్వు చెప్పాలా దేవుడి గురించి? ప్రచురం చేయనట్లును నేను ఈ కార్యాలన్నీ కూడా చేస్తున్నాను. ఎందుకని? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనం తెలుసుకొని మన బిడ్డలకి, వారి బిడ్డలకి అవి అలాగా చెప్పమని, ప్రచురం చేయమని దేవుడు మనకి చెప్తున్నాడు అన్నమాట. బిడ్డలను దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యమే. కానీ ఈ విషయాలు చెప్పకపోయి అనుకోండి, అది మనకి శాపం అయిపోద్ది. ఈ విషయాలు వారికి తెలియజేయలేకపోయి అనుకోండి, ఇది శాపం అయిపోయి కూర్చుంటుంది అన్నమాట. అది మనకి పాపమై కూర్చుంటుంది. కాబట్టి కుమారునికి మనం ఏం చేయాలా? ప్రచురము చేయాలా, చెప్పాలా, నేర్పించాలా, ప్రచురము చేయాలన్నమాట. కీర్తనలు 75 అధ్యాయము 14 వచనం, Psalms chapter 77 verse 14. ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. ఆశ్చర్యకాలు జరిగించు దేవుడు నీవే, జనములో నీ శక్తి నీవే ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆయనే కదండి ఆయన శక్తిని చూపించాడు ఐగుప్తు దేశంలోనే. ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రత్యక్షపరుచుకున్నాడు.
ప్రతి విషయం, ప్రతి ఒక్క తెగులు యందు కూడా ఆయన ప్రత్యక్షపరచుకొని ప్రపంచం మొత్తం, ఐగుప్తు అంటే అప్పుడు బలమైన దేశం, ఐగుప్తుగా అంటే బలమైన దేశం అది. అలాంటి దేశాన్ని దేవుడు ప్రపంచం చూస్తుండగా ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని తొక్కేశాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆ ఆశ్చర్యకార్యాలని మనము బిడ్డలకి చెప్పాలి, బిడ్డలకి మనము వివరించాలి. అదేవిధంగా 18వ అధ్యాయము Psalms chapter 18:31 verse 31, కీర్తనల 18వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. మన దేవుడు తప్ప, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. మనం పుడుతున్నాం, బతుకుతున్నాం, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మనకు ఆశ్రయం ఎక్కడ? ఇది కొంతకాలమే, కొంతకాల జీవితమే. ఇది పుట్టిన సెలబ్రేషన్ చేసుకుంటాం, పేరుగా పుట్టిన బతికిన దినాల్లో కూడా సెలబ్రేషన్ మనం చేసుకుంటూ ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత మనకి ఆశ్రయ దుర్గం ఎవరు? అది గ్రహించాల. దేవుడే మనల్ని పుట్టిస్తున్నాడు, దేవుడే మనకి ఆశ్రయ దుర్గం. ఇది బిడ్డలకు చెప్పాలా, ఇది బిడ్డలకు చెప్పాలా. బిడ్డల్ని మనము దేవుళ్ళలో మనము చాలా దేవుడి శక్తిని మనము చెప్పాలి. యెహోవా తప్ప మనకి దేవుడు లేడు. కాబట్టి మనము దేవుని గురించి వారికి చెప్పాలన్నమాట. మరి ఆ దేవుడు ఎక్కడ ఉంటాడని మన పిల్లలు అడిగితే పిల్లలు అనేక క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, అలా తినేస్తూ ఉంటారు మన పిల్లలు అయితే. ఇంకా అదేంటి, ఇదేంటి, అది ఎక్కడ, ఇది ఎక్కడ, అసలు ఇలాగ ఎందుకు వచ్చింది, అలాగే ఎందుకు వచ్చింది. వాటన్నిటికీ మన సమాధానం చెప్పాలంటే అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడైతే 2-3 కూడుకుంటున్నారో వారి మధ్యన ఉంటానన్నాడు. అంటే ఎక్కడంటే ఎవరైతే క్రీస్తు సంఘంలో ఉంటున్నారో, క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకొని ఆ యొక్క క్రీస్తు మరణాన్ని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని ఉంటున్నారో, దేవుడు ఎక్కడ ఉంటాడు? 2-3 కూడిన చోట. ఎక్కడ 2-3 అంటే దేవుడని ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం మరణించారు, అలాంటి మరణించిన ఆ యొక్క క్రీస్తు ప్రభువారి సంఘంలో మేము ఉంటూ ఆయన వాక్యం విని ఆయన బాప్తిసం తీసుకొని మేము నమ్ముతూ విశ్వసించి ఆయన ఆరాధిస్తూ ప్రతి విషయంలో ఎక్కడ ఉంటాం. కాబట్టి క్రీస్తు సంఘంలో మనకి ఎక్కడైతే 2-3 నామంలో కూడుకుంటారో అక్కడే దేవుడు ఉంటాడు. ఆయన నామంలో కూడుకోండి. ఎక్కడో వినిపిస్తున్న ఆ యొక్క బిల్డింగ్లో అట్లా కాదు. ఏదైతే ఇది అది ఎక్కడైతే ఇది అనేసి దేవుడే కదా అనే పేర్లు చెప్పుకునే అక్కడ కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అమ్మ మా పలానా స్కూల్లో జాయిన్ చేద్దాం అని అనేకమైన స్కూల్ పేర్లు చూసుకుంటూ ఉంటాం. పిల్లలు ఎదిగిన తర్వాత స్కూల్ వయసు వచ్చేటప్పటికి, అలాగే కాలేజీ పేర్లు చూస్తాం కొంత వయసు ఇచ్చాక, అలాగే ఉద్యోగులు ఎక్కడ జాయిన్ అవ్వాలని చూసుకుంటాం. అలాగే పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ ఇంటికి ఇస్తారని ఆలోచిస్తుంటాం. ఏదైనా బాగోకపోతే ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుందాం ఆలోచిస్తుంటాం. ఫుడ్ గురించి ఆలోచిస్తాం, ఏది తినాలి, ఏం చేయాలి అనేసి. గృహాల గురించి ఆలోచిస్తుంటాం. అన్నీ ఆలోచించిన మనము దేవుని గురించి ఎందుకు ఆలోచించాం? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో,
శరీరం ఒకటే, ఒకటి, ఉమ్. ఆత్మయు ఒక్కడే. ఉమ్, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. మనం దేని మీద పిలువబడతామండి? శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆత్మ ఒక్కడే. ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే నిరీక్షణ మనం ఎదురు చూస్తుంది. ఆ విశ్వాసంలో మనం ఉండాలి, ఒకే విశ్వాసం. ఒక్కటే ఉండాలన్నమాట. ఆ ఒక్కటే ఏంటి? ఒకే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే దేవుడు, త్రియేక నామంలో ఒకే దేవుడు. ఒక్కడే దేవుడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ, మనకి ఒకే విశ్వాసం, మనము ఒకే నిరీక్షణ కలిగి మనం ఉండాలన్నమాట. ఏ సంఘాలకు పడితే ఆ సంఘాలకు మనం వెళ్ళకూడదు. అలాగే ఆ సంఘాలకు ఈ సంఘాలకు వెళ్ళిపోతుంటే మన బిడ్డలు కూడా అవే నేర్చుకుంటారు. ఒకే సంఘం, అది క్రీస్తు సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం క్రీస్తు సంఘం మాట. ఎందుకంటే ఒకటే శరీరం, మనందరం కూడా ఒకే శరీరాన్ని ఉన్నాం. సంఘము ఒక శరీరం, మనకి శిరస్సు క్రీస్తు. ఎందుకంటే ఆయన మన యొక్క కోసం అతను ప్రాణాలు అర్పించి ఉన్నాడు మన పాపాల నిమిత్తమే. అదే విధంగా ఎఫెసీ పత్రిక 1:23 1:23 చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము. ఎవరు ఆ సంఘం? ఎవరి సంఘం? ఎవరి సంఘము? క్రీస్తు సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రోమన్ సంపాదించిన సంఘం కాదు, క్యాథలిక్ సంపాదించిన సంఘం కాదు. జీసస్ లవ్ మినిస్ట్రీస్ సంపాదించిన సంఘం కాదు. అనేకమైన పేర్లు, 40,000కి తగ్గ పేరు, ఎక్కువ కంటే పేర్లు ఉన్నాయట. కానీ ఎవరు సంపాదించారు సంఘాన్ని? క్రీస్తు సంపాదించింది. బిడ్డలకు నేర్పించాల. దేవుడు ఒకటే, దేవుడు ఒకటే, మన దేవుడి పేర్లని చెప్పేసి వదిలేసాం అనుకోండి, సరైన దారిలో మనం నడిపించిపోయాం అనుకోండి, ఏటవుద్ది? ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి వెళ్ళిపోతాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవుడు ఎక్కడైనా మనకి జీవిస్తాడు, దేవుడు ఎక్కడైనా మనం చూస్తాడు అన్నది మనకు పెట్టిన బైబిల్, మనకి ఇచ్చిన ఆజ్ఞల్ని, బైబిల్ మనకు పెట్టిన ఆ నిబంధనల్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణమై ఉన్నది. సంఘము ఆయన శరీరం, క్రీస్తు యొక్క శరీరం సంఘం. అదేవిధంగా రోమా 16:16 ఆ సంఘం ఏంటండి? మనకి క్లియర్గా చూద్దాం అక్కడ. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అలాగే రాస్తుంది కదండి. ఇంకేమైనా పేరు అక్కడ రాస్తుందా? పేరు రాయలేదు కదండి. అలాగా జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అందరికీ మీకు వందనాలు చెప్పుచున్నవి. హెబ్రోన్స్, ఎంత దీనస్థితి అంటే వాళ్ళ కూతురి పేరు సంఘాన్ని పెట్టించుకున్నారు, వాళ్ళ పేరు సంఘాన్ని పెట్టించుకుంటున్నారు. వాళ్ళు సంపాదించారండి సంఘాన్ని. బిడ్డలు చాలా చక్కగా చెప్పాలి. మనం క్రీస్తు సంపాదించిన సంఘంలో మాత్రమే మనము ఉండాలి. ఎక్కడ పడితే వెళ్ళిపోకూడదు, ఏది పడితే చేయకూడదు. కాబట్టి మనము క్రీస్తు సంఘం అన్నది, ఏ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అలాగే ద్వితీయోపదేశ కాండం 6:4 ద్వితీయోపదేశ కాండము 6:4 చూడండి ఒకసారి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ హృదయంలో ఉండవలను. నీకు ఆజ్ఞాపించు మాటలు. ఆజ్ఞాపిస్తున్నారు అక్కడ, మాటల్ని ఆజ్ఞాపిస్తున్నారు. గమనించాలి మనం. ఆజ్ఞాపిస్తారు. ఏ చెప్పండి చదవండి బ్రదర్. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఎవరికి చెప్పాలటండి? అమ్మ నీకు పుట్టినరోజు చేస్తున్నావు అమ్మ ఈరోజు ఇవి చెప్తూ, అందరిని పిలుస్తున్నావమ్మా ఇది చెప్తూ, నీ పుట్టినరోజు కేక్ కోస్తున్నావమ్మా ఇది చెప్తూ, భోజనాలు పెడుతున్నావమ్మా ఇది చెప్తూ దేవుడి గురించి చెప్పాలి, దేవుడి యొక్క కార్యాల గురించి చెప్పాలి. ఎప్పుడెప్పుడు చెప్పమంటున్నాడు చూడండి. అక్కడ పుట్టినరోజే కాదు, ప్రతిరోజు కూడా చెప్పమంటున్నాడు. ప్రతిసారి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలను. కూర్చున్నప్పుడు చక్కగా తల్లే మొదట టీచర్, మొదట బడి, తండ్రి మొదట బడి, వాళ్ళకి దేవుని గురించి ముందు చెప్పాలి. చదువు వచ్చినా రాకపోయినా పర్లేదండి, దేవుడి గురించి కానీ తెలియకపోతే వేస్ట్ అండి. ఇంకా మన బిడ్డలు పెంచి కూడా వేస్ట్, మన పెంపకం వేస్ట్. దేవుడి గురించి మనం చెప్పి వాళ్ళు పెంచలేకపోతే పెద్ద సెకండరీ మనకి. కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అది ఖచ్చితంగా మనం చేయాలి. మనం చేయకంటానా పెద్ద అయ్యాక మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఏడిసి బాధపడి ఏం చేసినా సరే వ్యర్థం. కాబట్టి మనం ఏం చేయాలా? నీవు నీ కుమారులకి వాటిని అభిషేంపజేసి, అభిషేంప అంటే కంఠస్థం పెట్టించి వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయేటట్లు మనం వాటిని ఉచ్చి చెప్పాలి. కూర్చున్నప్పుడు చెప్పాలి, పడుకున్నప్పుడు చెప్పాలి, నడుస్తున్నప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడి గురించి వివరిస్తూ ఉండాలన్నమాట. మా ఉదయం లెక్సావు కదా, దేవుడు మనకి ఒక రోజున కలుగు చేసాడు, దేవుని ప్రార్థన చేసుకో, మోకలేసి ప్రార్థన చేసుకో. పడుకుంటున్నావు అమ్మ, ఈ రోజంతా కాపాడాడు కదా దేవుడు, మోకలేసి ప్రార్థన చేయమ్మా. రోజులో ఇదంతా కాపాడాడు కదా, ప్రయాణాల్లో కాపాడాడు, మా స్కూల్ విషయాల్లో కాపాడాడు కదమ్మా, ప్రార్థన చేసుకో. అయితే ఎవరికోసం ప్రార్థన చేయి, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడికి ప్రార్థన చేయి. బాగా దేవుడు అన్ని మనకు అనుగ్రహిస్తున్నా కదా, ప్రార్థన చేయి. దేవుడు మనకి యొక్క జీవితాలను ఇచ్చాడు, ప్రార్థన చేయి. నడుస్తున్నప్పుడు కూడా దేవుడి గురించి చెప్తూ, అమ్మా ఇగో ఇవన్నీ కూడా ఆకాశ పక్షులు దేవుడిని వివరిస్తుండాలి. ప్రతి సృష్టి అనే విషయంలో కూడా మనం గ్రహిస్తున్నప్పుడు వాటిని వివరిస్తూ మన దేవుడిని మహింపరిచే విధంగా మనము ఉంటారన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని పిల్లలకి పాటలు నేర్పిస్తూ, ఇలా పాటలు నేర్పిస్తూ మన స్థితిని మారుస్తుంది. మన ప్రార్థన మన జీవనార్థాన్ని మారుస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా వాటిని మనము దేవుడు చెప్పి ఆజ్ఞాపించినట్లుగా పిల్లలకి వాటిని మనము నేర్పించాలి. 1 కొరింథీ 1:12 దేవుడి గురించి మనం చెప్తూ వెళ్ళిన మనము పెంచుకుంటూ మనము వాటికి అభిషేకం చేయాలి. 1 కొరింథీ 1:12 మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు, నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరిని నేను బాప్తిస్మము ఇయ్యలేదు. చూడండి, విన్నాం కదండి. క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ కాలంలోనే అనేక విధాలుగా విభజింపబడుతుందన్నమాట. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదు.
అదేవిధంగా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన. మన కొరకు సిలువ వేయబడింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన కోసం సిలువ వేయబడిన వారు ఎవరు? మన కోసం బాధలు పడిన వారు ఎవరు? మన నిమిత్తమే ఆయన ముఖం మీద ఉమ్ము వేసుకున్నది ఎవరు? మన తలంపులు బాగుండాలని, మన ఒక దారిలో ఉండాలని ముళ్ళ కిరీటం పెట్టుకున్నది ఎవరు? మనం చక్కగా ఉండాలనేసి ఆయన పక్కలో పొడుచుకున్నది ఎవరు? పొడిపించుకున్నది ఎవరు? క్రీస్తే కదా. మరి అలాంటి క్రీస్తుని వదిలేసి, అలాంటి క్రీస్తు సంపాదించిన సంఘాన్ని వదిలేసి వేరే వాటికి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. కరెక్ట్ సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. పౌలు నామంలో మీరు బాప్తిజం పొందితరా? ఎవరి నామాన్ని బాప్తిజం తీసుకోవాలి? మనం యేసునామాన్ని కదా బాప్తిజం తీసుకోవాలా? ఇలాంటి సత్యాలు మనం పిల్లలకి నేర్పించాలి, చెప్పాలా. కంటికి కనిపించేవన్నీ కూడా కరెక్ట్ కాదు, చెవులకు వినిపించేవన్నీ కరెక్ట్ కాదు, హృదయం గ్రహించేవన్నీ కరెక్ట్ కాదు. ఏదైతే బైబిల్లో సత్యాన్ని ఉందో ఆ సత్యాన్ని గ్రహించడమే మనకి కరెక్ట్. కాబట్టి క్రీస్తు విభజింపబడలేదు. మన కోసం క్రీస్తు శిలువలో మరణించారు మన పాపాల నిమిత్తమై. ఆయన నామం యేసునామంలోనే మనము బాప్తిస్మం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము గ్రహించి బిడ్డలకు నేర్పిస్తూ మనం పెంచాలన్నమాట. మన కుమారుల్ని మనల్ని పుట్టించింది దేవుడు, మన కుమార్తెలు ఇచ్చింది దేవుడు. వాటిని పూర్ణాంగీకరంగా మనం అంగీకరించి బిడ్డలకు నేర్పాలి. దేవుడు ఎవరు అని అడిగే స్థితికి మనం వాటిని తీసుకెళ్ళకూడదు. సర్వశక్తి గల దేవుడు అని మనం చెప్పాలి. దైవశక్తిని వివరించాలి మన బిడ్డలకి. దేవుడి వంటి వారు ఎవ్వరు కూడా లేరు అని మనం వివరించాలి. ఆయన బలాన్ని మనం ప్రచురించాలి, చెప్పాలి బిడ్డలకి. ఆయన శక్తిని మనం చెప్పాలి. ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పాలి. వీటిని మనం ఎల్లప్పుడూ కూడా ప్రచురం చేస్తూ ఉండాలి. దేవుడి శక్తిని మనము ఎల్లప్పుడూ కూడా గ్రహించి వాటి బిడ్డలకి మనం చెప్తూనే ఉండాలి. యెహోవా తప్ప దేవుడు లేడని, యేసుప్రభు తప్ప దేవుడు లేడని, మనము పరిశుద్ధత తప్ప దేవుడు లేడని, త్రియేకుల ఏకైక దేవుడు మన దేవుడని మనము చెప్పాలన్నమాట. మన కోసం మరణించిన క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మరణించారని చెప్పాలి. మనం అంతా సంఘంలో కూడా ఆయన ఏదైతే ఏ క్రీస్తు సంఘంలో మనమైతే ఉన్నామో అవంతా కూడా ఆయన యొక్క శరీరం మనం చెప్పాలి. ఆయనే మనకు శిరస్సు అని చెప్పాలి. క్రీస్తు సంఘం ఆయన శరీరం అని మనం చెప్పాలి. దేవుడి యొక్క గొప్ప శక్తి మనము ఎల్లప్పుడూ కూడా బిడ్డలకు చెప్తూ ఉండాలి. మనము క్రీస్తు వారము అని మనము చెప్పి గ్రహించి బిడ్డల్ని మనము పెంచుతూ ముందుకి కొనసాగించాలి. ఇంతవరకు చక్కగా వాక్యం మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సంఘములకు నాకు ఒక ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క గృహకూటం పెట్టించుకున్న కుటుంబానికి కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఆరాధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయాన్ని సహోదరులకి అప్పగిస్తాను.